శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి బ్లడ్ కాంపోనెంట్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సును మంజూరు చేసింది. దీనికోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేకంగా కృషి చేశారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యదర్శి వీరయ్య, ఆసుపత్రి ఇన్ఛార్జి జనార్దన్ తెలిపారు. ₹1 వ్యయంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అవసరమైన రక్తాన్ని అందించవచ్చన్నారు. కంపోనెంట్స్ అనే ఒక విశిష్టమైన విభాగానికి లైసెన్స్ సంపాదించడం జరిగింది. ఈ కంపోనెంట్స్ వలన ఒక బ్లడ్ ఎక్కించడమే కాకుండా ప్లాస్మా కాకుండా ప్లేట్లెట్స్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రజలకి అవసరమైనప్పుడు ఎక్కించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్లేట్లెట్స్ కోసం మనము వేరే హాస్పిటల్ రిఫర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి ఈ సౌకర్యం ఇక్కడే అందుబాటులోకి రావడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వంటి ప్రాణాంతక వ్యాధులకి మనం ఇక్కడే చికిత్స చేసే సౌకర్యం జరుగుతుంది. బ్లడ్ కాంపోనెంట్స్ కి లైసెన్స్ వచ్చింది. ఒక వ్యక్తి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ ద్వారా మనము రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, అట్లానే ప్లాస్మా అనేక రకంగా 4 భాగాలుగా విడగొట్టి వాటిని స్టోర్ చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి ఇచ్చే బ్లడ్ వల్ల అనేక మందికి ఉపయోగం కలిగే ఒక పెద్ద చాలా మంచి ప్రయోజనకరమైన లైసెన్స్ ఈ రోజు మనకు మంజూరైంది. సిటీ స్కాన్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో రానుంది. ఇక్కడ వస్తే ఇంకా వెసులుబాటు కలుగుతుంది. అలానే మోడర్న్ మార్చరీ కూడా సార్ లెటర్ రాసి శాంక్షన్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది. ఈ విధంగా హిందూపురం ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు అందించడం కోసం బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.